టబ్బును తీసుకొని అందులో 2 వంతులు బంకమట్టిని నింపి 3 వంతులు నీళ్లు వేసి పక్కన పెట్టాలి. బంకమట్టిని నీళ్లతో బాగా కలిపి 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టబ్లో లోటస్ ట్యూబర్ని వేసి ఉంచాలి. ఇలా ముందుగా మట్టిని నానబెట్టడం వల్ల మట్టి జిగురుగా అవుతుంది. ట్యూబర్ని ముందుగా నీళ్ళల్లో వేయటం వల్ల రూటింగ్ ఫాస్ట్గా అవుతుంది. లోటస్ ట్యూబర్ని ఈ టబ్లో వేసి ఆకులు పైకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. డైలీ వాటర్ చేంజ్ చేసుకోవాలి. ఈ మొక్కకి కేర్ మాత్రం చాలా అవసరం. ఎప్పటికప్పుడు పసుపు నలుపు రంగు ఆకుల్ని తీసేస్తూ ఉండాలి. ఇలా ఫెర్టిలైజర్ని యాడ్ చేయాలి. నాచు పట్టకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. వీటిని స్పిరిచువల్గానే కాక చాలా మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీగాను పనిచేస్తాయి. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైబర్ రిచ్. లోటస్ నుండి వచ్చే సీడ్స్ని పూల్ మక్కన